పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ నేతలు భూ కబ్జాకు తెరతీశారు. చంద్రబాబు ఇంటికి సమీపంలోనే భూ ఆక్రమణకు తెరలేపాడు టీడీపీ నేత సుందరప్ప. ఆర్మీ జవాన్ బిఎన్ ప్రసాద్ స్థలాన్ని ఆక్రమించాడు. న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు భూ బాధితుడు ప్రసాద్. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో జరుగుతున్న దారుణాలను మనం ఆల్మోస్ట్ ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం భూ కబ్జాకి తెరలేపారు టీడీపీ నేతలు. చంద్రబాబు ఇంటికి సమీపంలోనే భూ ఆక్రమణకు తెరలేపాడు టీడీపీ నేత సుందరప్ప. ఆర్మీ జవాన్ బిఎన్ ప్రసాద్ స్థలాన్ని ఆక్రమించాడు. న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు భూ బాధితుడు ప్రసాద్. ఘటనపై వివరాలు మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి. సో ప్రతిరోజు కుప్పంలో కుప్పం నియోజకవర్గంలో ఏదో ఒక చోట ఏదో ఒక ఆకృత్యం చూస్తూనే ఉన్నాం. సో ప్రజల్ని, మహిళలను కూడా చూడకుండా చెట్టు కట్టేసి కొట్టడాలు, భూ కబ్జాలు. సో ప్రస్తుతం ఒక ఆర్మీ జవాన్ భూమిని ఆక్రమించినట్టుగా తెలుస్తోంది టీడీపీ నేత. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం అంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు కుప్పం నుంచి ఎన్నికైనటువంటి చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఈ రోజు ప్రజలకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది ఈ యొక్క సెల్ఫీ వీడియో ద్వారా ఒక దేశ రక్షణలో విధులు నిర్వహిస్తున్నటువంటి ప్రసాద్ అనేటువంటి సైనికుడు తన ఆవేదనను మొత్తం తన కుటుంబానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సోషల్ మీడియాలో తన యొక్క వీడియో ద్వారా బాహ్య ప్రపంచానికి వెలుగు తీసుకొచ్చాడని చెప్పాలి. ప్రధానంగా కుప్పం నియోజకవర్గంలో శాంతిపురం మండలం ఈ యొక్క కదిరి బోధనపల్లి గ్రామానికి చెందినటువంటి ప్రసాద్ కుటుంబం తనకు ఉన్నటువంటి ఇటీవలే చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంలో ఇల్లు నిర్మించుకున్నారు. ఇదైతే కడపల్లి పంచాయతీలో శివపురం వద్ద ఈ యొక్క ఇల్లు నిర్మించుకున్నాడు. ఆ ఇంటికి సమీపంలోనే తనకున్నటువంటి ఎకరా 20 సెంట్ల భూమిని సంబంధించి ఈ భూమిలో టీడీపీ స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకుడు ఈ యొక్క సుందరప్ప 15 సెంట్ల భూమిని ఆక్రమించాడు. తనకు న్యాయం చేయాలంటూ 3 ఏళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా కూడా తనకు న్యాయం జరగలేదంటూ తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ అధికారులు సర్వే చేసి అతని భూమిని అతనికి అప్పగించినప్పటికీ కూడా ఈ యొక్క కబ్జాకోరంలో ఉన్నటువంటి ఈ యొక్క భూమి తిరిగి తనకు స్వాధీనం చేయడానికి, తన కుటుంబానికి స్వాధీనం చేయడానికి న్యాయం చేయటం లేదు. తన కుటుంబం, తన తండ్రి నారాయణప్ప అక్కడ స్థలానికి వెళ్తే దాడి చేశారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రసాద్ తండ్రి కుప్పంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. టీడీపీ నేత సుందరప్ప తన కుటుంబీకులు కలిసి దాడి చేయడంతో తన కుటుంబానికి రక్షణ లేకుండా పోయింది. తానేమో దేశ రక్షణలో ఈ దేశం కోసం సరిహద్దుల్లో కాపలా కాస్తుంటే తన కుటుంబానికి రక్షణ కలిగి దేశం లోపల రక్షణ లేకుండా పోయిందంటూ తన యొక్క ఆవేదన అంతా కూడా సోషల్ మీడియాలో తన యొక్క వీడియో రూపంలో బయటికి తీసుకురావడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ యొక్క ఘటనకు సంబంధించి పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు? సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో ఆయన సొంత ఇంటి సమీపంలో ఈ యొక్క ఘటన జరగడం ఇప్పుడు సంచలనంగా మారింది. అది ఓకే.